అందరికి వణకం అబ్బా. మన జఫా ఛానల్కి ఆంధ్ర నుంచి ఒక అబ్బాయి వస్తున్నాడు. ఆ అబ్బాయిని బాగా ఇంటర్వ్యూ చేయాలని మన జఫా ఛానల్కి పిలిపిస్తున్నాము. ఇప్పుడు అబ్బాయిని పిలిపించేద్దామా? మరి ఆంధ్ర నుంచి వచ్చాడు కుర్రాడు. ఆంధ్ర నుంచి వచ్చారు కదా మీరు. మరి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు పద్ధతిగా కాళ్ళు తీసి మాట్లాడాలా, ఆ మీసం మీద చేతులు తీసేయాలా, ఇవన్నీ పద్ధతిగా ఉండాలి. ముందు మెయిన్ గా ఇంటర్వ్యూకి వచ్చే వాళ్ళకి ఎదురు రాసుకోవడానికి వచ్చాము మనం. నాకు అర్థం కావట్లా. అఫీషియల్గా ఉండాలా. మీరేమైనా మాట్లాడబోతున్నారా? వచ్చిందే మాట్లాడతాకి. టాక్సిక్ మూవీలో ఫస్ట్ షాట్ కాలు కిందేంది. ఇద్దరు లోపల బంతి ఆట ఆడుకుంటున్నారు. ఎన్న ఆట ఆడుకుంటే నీకు ఎందుకప్ప? నేను ఒక తమిళుడికి చెప్పేది ఏంటంటే అబ్బా, నీకు చూసి జాగ్రత్తగా మాట్లాడు. ఫ్యాన్స్ తొక్కి పడేస్తారు. ఎందుకన్నబ్బా, నీ ఒంట్లో 306 బొడుగులు ఉంటాయి. తర్వాత బొడుగులు కూడా అవి కూడా ఉండవా. నేను చెప్పేది జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుకుంటే పనికి వస్తా. లేదంటే చెక్కేస్తారు నిన్ను. అర్థమైందబ్బా? మధ్యలో ఆయన ఎందుకు వచ్చాడబ్బా? ఇరుగదిస్తే పొరుగదిస్తే తల్లి గుడ్డలు తీస్తే చేయడానికి వచ్చినాడా లేదంటే ఇంటర్వ్యూకి వచ్చినాడా? నాకేం అర్థం కాలేదు అబ్బా. గుంటూరు మిర్చి బాగా ఫేమస్ అయ్యా. వేడి వేడిగా బజ్జీలు వేపించి తినిపించి సాగనంపుతా ఉండు. వద్దబ్బా, ఆంధ్ర బోర్డర్ దాటగానే తమిళనాడు బోర్డర్ వచ్చింది. ఆడ కూర్చొని సమ్మగా ఒక హోటల్లో ఇడ్లీ సాంబార్ తినేసి నేను పోతానబ్బా. వద్దు, ఈ ఆంధ్ర వద్దు, నేను పెట్టుకోనబ్బా, నేను పోతున్నానబ్బా.